వేగంగా ఎంలోనే వచ్చేసింది. సో దీన్ని మొత్తం ఒలిచాక చూపిస్తాను. ఇన్నే వచ్చాయండి, అంత పెద్ద దానిమ్మకాయ. తర్వాత గిన్నెలోకి అన్నం సర్వీస్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇలా మంచిగా పిసుక్కోవాలి, స్మూత్నెస్ వచ్చేంత వరకు. ఇప్పుడు నా చేతికి అందుకుంది కదా అట్లా. సో ముక్కలు ముక్కలు కావాలన్నం, కలుపుతానే ఉండాలి. సో నెక్స్ట్ కలుపుకున్న కొంచెం పెరుగు యాడ్ చేయాలి. కలుపుకున్నాక ఇప్పుడు 2 ఆనియన్స్ కట్ చేయాలి. ఎలా కట్ చేసేసాను చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ 2 కాంబినేషన్ బాగుంటుంది ఈ మొత్తం దీంట్లో. అండ్ నెక్స్ట్ ఆనియన్స్. సో మిక్సింగ్. సో నెక్స్ట్ కలిపేసుకున్నాక ఇది పప్పుల పచ్చడి యాడ్ చేసి నెక్స్ట్ మన సర్వీసింగ్ సీట్కి కూర్చోవాలి. తర్వాత ఈ అద్భుతమైనది కలుపుకోవాలి.